నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ముఖ్యంగా స్పెషల్ క్లాస్ అంటే ప్రతి ఒక్కరూ కోరుకునేది బిజినెస్ క్లాస్ కూడా అడుగుతున్నారు. సో అదొక్కసారి మీరు చెప్తే దాని గురించి తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా మనం వేరే వీడియోస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకి రెగ్యులర్ క్లాసులు మనం చెప్తున్నాం. రెగ్యులర్ క్లాసులు 2022 జూలై 10వ తారీఖు మనకి ఇప్పుడు అనంతపూర్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనంతపూర్లో ఉంది. ఓకే, జూలై 10వ తారీఖు. అలాగే జూలై 17 మనకి రాజమండ్రిలో ఉంటుంది. జూలై 17. జూలై 24 హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ క్లాస్ మనకి. అలాగే జూలై 31 విజయవాడలో ఉంటుంది. ఆగస్టు 7కి మళ్ళీ మన వైజాగ్లో క్లాస్ ఉంటుంది. ఆగస్టు 14 బెంగళూరులో ఉంటుంది. ఓకే, మనం రీసెంట్లీ స్పెషల్ క్లాస్ చేసాము. ఇంకా చాలామంది అడుగుతున్నారు స్పెషల్ క్లాస్. హ్యూజ్ రెస్పాన్స్ అండి, హ్యూజ్ రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎక్సలెంట్. నా పేరు శ్రీనివాస్ అండి, నేను కరీంనగర్ నుండి వచ్చాను. సో 15 years నుండి నేను టీచింగ్లో యాజ్ ఎ లెక్చరర్గా పనిచేశాను. సో 15 సంవత్సరాలు కూడా నేను సంపాదించింది మా ఎగ్జామ్ ఏం లేదు సార్. సో మా మిస్సెస్ వచ్చేసి ఈ మనీ మంత్ర సార్ వీడియోస్ చూస్తూ ఈ క్లాసెస్ కూడా ఫాలో అవుతుండేది. సో నాకు చాలాసార్లు చెప్పింది, కానీ నేను ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకోలేదు. సో ఆ తర్వాత మెల్లమెల్లగా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తను కూడా ఈ మనీ మంత్ర క్లాసెస్ సార్ యొక్క వీడియోస్ చూస్తూ ఇదివరకు క్లాసెస్ కూడా రావడం జరిగింది. తన వల్ల నేను లాస్ట్ వన్స్ మనకు సెకండ్ బెడ్లో క్లాస్ ఉన్నప్పుడు వచ్చాను. సో అనుకోకుండా నేను అది క్లాస్ వినడము, సో సార్తో కనెక్ట్ కావడము, సార్ వీడియోస్ కూడా నాకు చాలా నచ్చాయి. సో నీ 15 yearsలో ఇప్పటివరకు ఏం సంపాదించలేదండి, జస్ట్ బట్టకు పొట్టకే సరిపోయింది. సో ఆ తర్వాత నేను రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యాను. సో ఈరోజు ఒక ఇల్లు కట్టుకోగలిగాను సార్. నేను హైదరాబాద్లో G+2 హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోగలిగాను. సో ఇవన్నీ కూడా నేనేంటంటే ఈ వీడియోస్ అదేవిధంగా సార్ యొక్క ప్రవచనం అవన్నీ విని నేను ఒక ఆచరించడం వల్ల అంటే విశ్వానికి కనెక్ట్ చేసుకోగలిగినాను. కాబట్టి ఈరోజు నేను సక్సెస్ కాగలిగాను సార్. 404 అంటే 404 వీడియో మనీ మంత్ర వీడియో. లాస్ట్ వీడియోలో మీరు ఒక మాట అన్నారండి, అంటే ప్రతి ఒక్కరూ థింక్ చేసేటువంటిదే. అండ్ అది కామన్ సెన్స్ క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతూ ఉంటుంది. జీవితంలో మనం అంతా సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నామే, ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేటువంటి ఆలోచన వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకు కూడా కన్ఫ్యూషన్ ఉంటుంది. దాన్ని మీరు క్లియర్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా ఉంటే అది క్లియర్ అవుతుంది అనే దానికి ఆన్సర్ చెప్పడం జరిగింది. అండ్ ఆలోచనలు కూడా కొంతమందికి స్టక్ అయిపోతూ ఉంటాయి. ఒక వరకు బాగానే ఉంటాయి, ఆ ఆలోచన స్థాయి కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, ఒక వరకు బాగానే ఉంటాయి. ఎక్కడో తెలియకుండా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట మళ్ళీ. సో లాస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది దానికి క్లారిటీ ఏంటి అనేది. 404. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీరు చెప్పిన దాని మీద కానీ నేను ఒక దగ్గర ఒక పారాగ్రాఫ్ చదివాను. ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత అతని ఎదుగుదల అనేది ఆగిపోతుంది. అవును, ఎందుకు ఆగిపోతుంది? నేను చూశాను, కొందరు ప్రముఖుల్ని కూడా చూశాను. ఒక పెద్ద అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కనిపించాడు. చాలా దగ్గర చూశాను, కొందరి జీవితాలను గమనించినప్పుడు ఒక పెద్ద అవార్డు అచీవ్ చేసుకున్నాడు. ఆయన చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ కూడా కనిపించాడు. ఎందుకు అలా జరుగుతుంది అనే విషయం ఆలోచించినప్పుడు ఇదే, అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అయిపోయింది నేను సాధించేస్తాననే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి ఆలోచన విధానం అనేది ఆగిపోతుంది. అది గ్రేట్ పాయింట్ అండి. ఆలోచన రావడం అనేది ఎందుకంటే ఉన్నత శిఖరం, ఇప్పుడు ఎవరెస్ట్ అన్నిటికంటే పెద్ద ఎవరెస్ట్ శిఖరం, ఎవరెస్ట్ ఎక్కేసాం, ఆ తర్వాత ఇంకేం లేదు కదా ఎక్కడానికి. అవును, అక్కడికి ఆలోచనలు ఆగిపోతాయి. కాబట్టి మన సబ్జెక్ట్లో అలా ఎప్పుడు ఆగడానికి లేదు. అక్కడ నుంచి ఆలోచన స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఆగిపోయిన నుంచి మనం ఆలోచించడం మొదలు పెడతాం. అందరు ఆలోచనలు ఆగిపోయిన తర్వాత మనం ఆలోచించడం మొదలు పెడతాం. మన ఆలోచన అనేది ఆగడం అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే మనం ఏం చెప్పామంటే మనం సృష్టి అని చెప్పాం, వేర్ ద క్రియేటర్ అని చెప్పాం. మనం ఏం చేస్తున్నాం? సృష్టి చేస్తున్నాం. సృష్టి కార్యక్రమం అనేది ఎప్పుడు కూడా ఆగదు. సృష్టి అనేది ఇంకా సృష్టి జరుగుతూనే ఉంటుంది. అది నేను చెప్పేది. ఎక్కడ కూడా ఆగడానికి లేదు. ఎప్పుడు కూడా సృష్టి అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం డబ్బు సంపద ఐశ్వర్యం అనగానే మనకు ఒక ఆలోచన వస్తుంది, డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఎలా వస్తుంది? ఓకేనా, ఫస్ట్ పాయింట్ అంటే డబ్బు సంపద ఐశ్వర్యం అనేది మనం బాగానే అలవాటు చేసాం. అందరూ కూడా బాగా ప్రతిదానికి కూడా డబ్బు సంపద ఐశ్వర్యం తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. అలాగే డబ్బు సంపద అనే పదాన్ని పదే పలకడం కానీ ఇవన్నీ చేస్తున్నాం అంతే. ఓకే, కానీ అవి ఎప్పుడైతే మీరు పలుకుతారో, పలికినప్పుడు డబ్బు అన్నప్పుడు మీకు డబ్బు కనిపించాలి. ఓకేనా, డబ్బు అనగానే ఏదో ఒక 500 నోట్లు ఒక 4-5 కనిపించడం కాదు, ఒక పెద్ద మొత్తంలో మీకు ఒక బండల్స్గా కనిపించాలి డబ్బు అనేది, లేదా 2000 నోట్లు కానీ అది కానీ. ఓకేనా, ఐశ్వర్యం అనగానే ఒక లగ్జరియస్ ఒక పెద్ద హోటల్స్ కానీ లేదంటే మ్యాన్షన్స్ కానీ అవన్నీ మీకు కనిపించాలి.
అంటే ఇక్కడ ఊహ కదలిక అని మనం గతంలో చెప్పుకున్నాం. ఊహ కదలిక, మీరు ఏదైతే ఊహిస్తున్నారో దానికి తగ్గ మీ మనసు అనేది కదలాలి. కదలి ఆ విషయాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు ఊహిస్తున్నారో దాని వైపు కదిలి ఆ విషయాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే అది మీకు విశ్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఏం చేస్తున్నామంటే డబ్బు అన్నామా, డబ్బు అంతే. అలాగే సంపద అన్నామా, ఓహో సంపదన, లేదా ఐశ్వర్యం అన్నా అనుమన్నాడో అంటున్నాం అంతే. అంతే, ఏదో క్యాజువల్గా అనుమన్నాడో అంటున్నాం తప్ప వాటిని ఫీల్ అవ్వట్లేదు మనం. ఓకేనా? వాటిని ఫీల్ అయితేనే వాటిని నువ్వు చేరుకోగలుగుతావు. మనం ఇంత కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైతే డబ్బు సంపద ఐశ్వర్యం అనే పదాలు పలికినప్పుడు కానీ మీ లోపల హోమినిడ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుందని. ఆ ఎంజైమ్ ఎంత రిలీజ్ అయితే అంత డబ్బు సంపద ఐశ్వర్యం మీరు పొందుతారు. అది సైన్స్ ప్రూవ్. అది కాబట్టి అది ఎంత మీరు రిలీజ్ అయితే అంత పొందుతారు అన్నప్పుడు దాన్ని మీరు ఎంత రిలీజ్ చేయాలి? ఇప్పుడు అర్థమవుతుందా? మీరు ఎంత రిలీజ్ చేస్తే అంత మీరు పొందుతారు. కాబట్టి మీకు ఎంత కావాలంత రిలీజ్ చేయండి. రిలీజ్ చేయాలంటే సింపుల్గా డబ్బు అనగానే ఒక వైబ్రేషన్ మీ బాడీలో రావాలి, దాన్ని చూడగలగాలి, దాన్ని అనుభవించాలి, దాని స్పర్శ, దాని వాసన, అవన్నింటిని మీరు గ్రహించగలగాలి. గ్రహించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎంజాయ్ అనేది ఇంకా రిలీజ్ అవుతుంది. అలాగే సంపద అన్నప్పుడు మీరు ఏమేమి కోరుకున్నారు ఇప్పటివరకు? సంపదలో మనకు వెహికల్స్ వస్తాయి, లేదంటే ఇల్లు వస్తాయి, లేదంటే ఫర్నిచర్ వస్తుంది, సోఫా సెట్ వస్తుంది, ఏదైనా కావచ్చు. మీకు ఉన్నటువంటి ఒక మంచి టీవీ కానీ, మీకు ఉన్నటువంటి ఏదైతే మీరు కావాల్సిన సంపద ఏదైతుందో దాన్ని మీరు టచ్ చేయాలి. ఒక లగ్జరియస్ సోఫా మీద కూర్చున్నారు, ₹1,00,000 సోఫా ఉంది, దాని మీద కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆ స్పర్శ అనేది మీ చర్మానికి తగలాలి. దాంట్లో కూర్చున్నప్పుడు దాని ఒక స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ మీ మైండ్ స్వీకరించాలి. ఆ లగ్జరీస్ని మీ మనసు అనుభవిస్తుంది. ఆ మనసు అనుభవించే దాన్ని మీరు ఫీల్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎంజాయ్ మీకు ఎక్కువ రిలీజ్ అవుతుంది. దానికి తగ్గట్టు ఏర్పాట్లు మీకు చేయడం జరుగుతుంది. ఆ ఎంజాయ్ రిలీజ్ కావడం అంటే ఏంటంటే దానికి తగ్గ ఏర్పాట్లు విశ్వం మీకు తయారు చేస్తుంది. ఎలా సార్? ఎలాగా చేస్తుంటుంది అది ఆటోమేటిక్గా. అంటే మీరు మాట్లాడుతుంటే ఆ సబ్జెక్ట్ నేను చిన్నప్పుడు కొన్ని అనుకునేది, నాకు ఎప్పుడు ఒక కోరిక ఉండేది ఏంటంటే మంచి స్టార్ హోటల్లో మంచి లగ్జరియస్గా ఉండాలి, ఒక రిచ్ లైఫ్ గడపాలి. నాకు చిన్నప్పుడు ఊరికి అట్లా వెళ్ళినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ముందుకెళ్ళి ఊరికే తిరిగేది. నిజంగా ఓపెన్ ఇట్, దాంట్లో ఏం సిగ్గేం లేదు, నాకు ఉన్న వాస్తవం అది. నేను ముందే చెప్పాను, నేను గోల్డెన్ స్పూన్తో పొట్టలేదని. ఎప్పుడో భాస్కర్ ప్యాలెస్ కానీ, కృష్ణ ఓబెరాయ్ కానీ, నేను ఎక్కువ దానికి సంబంధించి బుక్స్ చదివేది. స్టార్ హోటల్స్ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, వంటకాలు అంత రిచ్ వంటకాలు ఎలా ఉంటాయి, వాటి గురించి బాగా చదివేది. అన్నిటికంటే కాస్ట్లీ వంటకం ఏంది, ఒంటె రోస్ట్ అని ఒకటి ఉంటుంది, కాస్ట్లీ వంట, నెల రోజులు వండుతారు దాన్ని, నెల రోజులు వండుతారు, అంత రిచ్ వంటకం. కాబట్టి ఎప్పుడు నిరంతరం నాకు చిన్నప్పటి నుంచి అవే ఆలోచనలు. ఇట్లాంటి హోటల్లో నేను బస చేయాలి, ఇవన్నీ ఆలోచనలు. అవన్నీ రోజు నిజమైనాయి, ఈరోజు అవన్నీ చేయగలుగుతున్నాం మనం. ఇదంతా ఎలా అయింది? అప్పుడు ఊహించుకున్నాం, నా స్పర్శను పొందాను. ఇందాక మనం చెప్పాను కదా, ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ వాసన చూడగలగాలి, ఆ స్పర్శను పొందగలగాలి. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా జస్ట్ అలా వెళ్ళేసి ఆ హోటల్స్ ముందుకు వెళ్ళి ఇలా చూస్తూ వెళ్ళేవాడిని. దీంట్లో మనం ఖచ్చితంగా బస చేయాలి, ఈ లగ్జరీస్ని మనం అనుభవించాలి. ఒక మంచి కార్ షోరూమ్ ఉంది, అప్పుడే బుద్ధి తెలియని టైంలోనే హాయిగా వెళ్ళేసి ఊరికి అట్లా చూసేది, ఆ కార్ ఇలా ముట్టేది, ఇవన్నీ చేసేది. ఎస్, అవన్నీ అప్పుడు మనకు తెలియదు, సబ్జెక్ట్ తెలియదు. ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఎంత ఆనందంగా ఉందంటే అవన్నీ నిజం అనేది అర్థమైంది. కాబట్టి డబ్బు సంపద ఐశ్వర్యం అనగానే మీ లోపల ఆ ఊహ కదలికతో పాటు ఆ స్పర్శ, ఆ స్మెల్ మీరు ఎప్పుడైతే పొందగలుగుతారో దానికి సంబంధించినటువంటి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. అది ఎంత రిలీజ్ అయితే అంత విశ్వం మిమ్మల్ని అటువైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా సరే ఈ 3 పదాలు మీరు విన్న వెంటనే మీ లోపల ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనేది రావాలి. అది రావడానికి మీరు ప్రయత్నించినప్పుడు అవన్నీ పొందగలుగుతారు. కానీ ఎలాంటి మీరు విన్నా ఏం చేసినా క్యాజువల్గా ఉన్నారనుకోండి, అవి మీ జీవితాంతం ఎప్పుడు కూడా పొందలేరు. కాబట్టి ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ అవర్ సబ్జెక్ట్. మీరు ఏదైనా కోరుకోండి, ఏదైనా పొందండి, కేవలం మీ ఊహల ద్వారా. ఊహించండి, పొందండి, అనుభవించండి. గ్రేట్ సబ్జెక్ట్ అండి. ఎలా సార్ అంటే ఏ విధంగా వస్తుందండి? ఎలా నేను అన్ని ప్రాక్టికల్లో పెట్టాను, చేశాను, ఈరోజు అనుభవిస్తున్నాను. చాలామందికి ఆ యొక్క వాసన చూపించాను. ఈరోజు అందరూ కూడా దాన్ని చేరుకున్నారు. అందరూ లగ్జరీస్గా ఇప్పుడు మన సబ్జెక్ట్లో ఉంది, ఎవ్రీ మంత్ అందరు స్టార్ హోటల్కి వెళ్ళాలి, ఫ్యామిలీ ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళేసి ఫ్యామిలీతో హోటల్లో తింటున్నట్టు ఒక ఫోటో పెట్టాలి.
ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే పిల్లలు కానీ లేడీస్ వాళ్ళ ఫ్యామిలీ కానీ అసలు మాకు ఊహ రాలేదు. సరే డబ్బు ఉంది పర్లేదు బాగానే ఉంది, కానీ ఏనాడు కూడా ఇలా పోవాలి ఇలా ఉండాలి చేయాలి అనే ఆలోచన లేదు. ఎవ్రీ మంత్ వెళ్తున్నాము, పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఒక రకమైన కొత్త జీవితాన్ని చూస్తున్నాం. ఇప్పుడు అంత డబ్బు ఉండే ఇప్పుడు అనుభవించలేము, ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు అలాగే పూర్ ఫ్యామిలీస్ కూడా ఇవాళ రిచ్ ఫ్యామిలీస్గా తయారై వాళ్ళు కూడా ఇవన్నీ అలవాటు చేసుకొని అంత రిచ్గా హ్యాపీగా ఉన్నతంగా జీవిస్తున్నారంటే వాళ్ళందరూ ఫోటోలు పెడుతుంటారు మనకి. మనం మణిమంత్రం గ్రూప్లో ఫోటోలు పెడుతుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ కొత్త కొత్త ప్రదేశాలకు తిరగమని చెప్పాను నేను. కొత్త కొత్త ప్రదేశాలకు తిరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడి వాతావరణం ఆ పరిస్థితులన్నీ మనం ఆకలింపు చేసుకోవడం జరుగుతుంది, అవన్నీ మనం చూడడం జరుగుతుంది. దాంతో నాలెడ్జ్ కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇంకా కొత్త ప్రదేశాలకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన సబ్జెక్ట్లో భాగంగా నేను తీసుకొచ్చేసి చాలామంది చాలా లగ్జరీస్ని అనుభవిస్తున్నారు. అవన్నీ కూడా సత్యమే, అవన్నీ కూడా నిజమవుతాయి. మీరు ఏదైతే ఊహించుకుంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాయి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది విశ్వంలోకి రిలీజ్ కాబడుతుంది. నేను అన్న తర్వాత మాట్లాడే ప్రతి మాట రిలీజ్ కాబడుతుంది. మీరు కోరుకున్న ఫీలింగ్స్ కానీ మీరు ఊహించిన ఫీలింగ్స్ అవి కూడా ప్రతి విశ్వంలో రిలీజ్ అవుతుంది. అవన్నీ నిజం చేస్తుంది విశ్వం, చేయడానికే సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు. డెఫినెట్గా సార్. కాకపోతే మీ యొక్క ఊహ కోరిక అనేది ఆ వైబ్రేషన్స్ ఎంత వేగవంతంత అయితే అంత తొందరగా వాటిని మీరు చేరుకోగలుగుతారు. ఆ వైబ్రేషన్స్ పెంచే ప్రయత్నం చేయండి. ఆ ఫ్రీక్వెన్సీని ఎంత పెంచితే అంత తొందరగా వాటిని చేరుకోగలుగుతారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.